సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ. చక్కటి ఫెసిలిటీస్. హాస్టల్లో కూడా వి అకామిడేట్ ఓన్లీ 2 స్టూడెంట్స్ పర్ రూమ్. తక్కువ ఫీజులో ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ 22 crores స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తున్నారు మేడం. యూజీ పీజీలో మన దగ్గర బీబీఏ, బీసీఏ, బీబీఏ ఎల్ఎల్బి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డీస్ మేడం. బీటెక్లో వచ్చేసి మన దగ్గర సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ విత్ ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ ప్రోగ్రామ్. జూలై మొత్తంలో కూడా ఇండక్షన్ క్లాసెస్, ఓరియంటేషన్ క్లాసెస్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వర్క్ షాప్స్ ఈ 1 month ప్రోగ్రామ్ చేపిస్తాం. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.9 ఇస్ ద యావరేజ్ ప్యాకేజ్ మేడం. టోటల్ మన ప్లేస్మెంట్కి వచ్చి 180 వరకు ప్లేస్మెంట్స్కి వచ్చారు మేడం. 169 స్టూడెంట్స్ ఆర్ బీన్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. భారతరత్న ఎలాగైతే హైయెస్ట్ అవార్డు పదంపత్ సింఘానియా గారికి సరైన బిరుదు ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చదువుకునే పిల్లలకు, చదువు కావాలనుకునే పిల్లలకు మెయిన్ ఫోకస్ ఉండాల్సింది కేవలం చదువు మీద మాత్రమే. అండ్ మోటో పెట్టుకోవాల్సింది, విజన్ కూడా ఉండాల్సింది భవిష్యత్తు గురించి మాత్రమే అనేటువంటి ఆలోచిస్తూ ఇప్పటికీ వేలాది మంది గ్రాడ్యుయేట్స్లని, పోస్ట్ గ్రాడ్యుయేట్లని తయారు చేసినటువంటి సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ నుంచి మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ సంజీవ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో యూజువల్గానే మీరు పెట్టుకున్న ఈ మోటో ఒకటి ఉంది చూడండి, చదువుకునే పిల్లలు కేవలం చదువు మాత్రమే చదువుకోవాలి, కెరీర్ మీద ఫోకస్ పెట్టుకోవాలి అనేది. అది ఎక్కడ మిస్ అవుతుంది, ఎవరి దగ్గర మిస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? పర్టికులర్గా ఏజ్ ఫ్యాక్టర్ మేడం. ఇది చదువుకునే పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న పిల్లలందరూ కూడా స్టూడెంట్సే. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, 10th to 12th ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. 12th తర్వాత యూజీ నుంచి పీజీకి అంటే ఈ 3 years to 4 years వెరీ క్రూషియల్ టైం. మనం ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి స్టూడెంట్స్ అన్నప్పుడు. ఈ 17 నుంచి 18లోకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో ఈ 18 నుంచి 21, 22 వరకు ఈ జనరేషన్ యూజీ పర్టికులర్లీ మన బీబీఏ కానివ్వండి, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, కొద్దిగా డీవియేషన్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ పిల్లలకి. ఇప్పటిదాకా పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు, ఇక పైనుంచి ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారు, వాళ్ళు అదే ఏజ్ గ్రూపే, వాళ్ళేం పెద్ద మేధావులు కాదు, వాళ్ళు ఏదో ఎక్స్పర్ట్స్ కాదు. సో మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఒకలాగుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏజ్ గ్రూప్తో ఉన్నప్పుడు ఒకలాగుంటారు. వాళ్ళు ఏజ్ చేసినా కూడా ఆ ఏజ్లో తప్పు అనిపించదు, ఎందుకంటే మనందరం కూడా అదే ఏజ్ గ్రూప్ నుంచి వచ్చాం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను మేడం, ప్రతిసారి బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో నేను సరిగ్గా చదవట్లేదు అని చెప్పి మా అమ్మ భయపడి తీసుకెళ్ళి నన్ను గుంటూరులో జాయిన్ చేసింది. ఎందుకు గుంటూరులో జాయిన్ చేసింది? అక్కడ ఎవరో చెప్పారు పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు చదివిపిస్తారు అంటే, అమ్మో పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు చదివిపిస్తే ఇది మంచి స్కూల్ అనుకుంది తప్పించి 6 నుంచి 10 వరకు ఏం చదివిపిస్తారు, అసలు ఏం సిలబస్ ఏంటి అనేది మా అమ్మ ఆలోచించలా. తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే వాళ్ళే చూసుకుంటారు. అవును, వాస్తవంగా పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు కూడా మాకు స్టడీ అవర్స్ క్లాసులు ఉండేవి. 6 నుంచి 10 వరకు ఏం చదువుతున్నాను అనేది బుక్కి నాకు మాత్రమే తెలుసు. ఓకే, ఒక ఫేస్ అయిపోయింది. 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఫేస్ అయిపోయింది. తర్వాత సేమ్ డ్రీమ్స్, బీటెక్ పర్సూ చేయాలి, ఓకే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడం ఎందుకు, బయటికి వెళ్ళాలి ఎందుకు, హైదరాబాద్లో లేవా ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అంటే, మనుషులు రకరకాలుగా ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉంటుంది. బయటికి వెళ్ళడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు మేడం, ఈ ఏజ్లో లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకుంటారు. ఒక లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ అందరికీ మేము జర్నీ చేయాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే అందరికి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసేవాడిని. నాకు అప్రిషియేట్ చేసేవాళ్ళు, నా వర్క్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది, ఒకరు చదివే దాంట్లో టాలెంట్ ఉంటుంది. నేను మా బయట రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం, హాస్టల్ కాకుండా హాస్టల్లో 3 నెలలే ఉన్నాం. ఇక పోరు పెట్టేసి ఇంట్లో వాళ్ళని బయటకు వచ్చి హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరు వంట చేసేవాళ్ళు, నేనేం చేసేవాడిని గ్రాసరీ కొనుక్కొచ్చేవాడిని. అలా బయటికి వెళ్తూ కొద్ది మాట్లాడుతూ మంచి తమిళ్ ఫ్లూయెంట్గా తమిళ్ నేర్చుకున్నాను. సో లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా యాడ్ ఆన్ అవ్వాలి.
మనం బయటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసి పెడుతుంటే ఇక్కడ కాలేజ్కి వెళ్ళి రావడము కాదు. ఈ ఏజ్లో అన్ని కష్టాలు. ఒక పర్టికులర్లీ మిడిల్ క్లాస్కి చెప్తాను నేను. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి, చాలా వరకు లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం మైగ్రేట్ అవుదామని. దేర్ ఆర్ 2 ఆప్షన్స్ మేడం. ఇక్కడ జనాలు కూడా, పేరెంట్స్ కూడా 2 రకాలు ఉన్నారు. ఒకటి మైగ్రేషను, ఒకటి నాన్ మైగ్రేషన్. మైగ్రేట్ అవ్వాలని వాళ్ళు ఇక్కడ లోకల్ ఎన్ని ఆఫర్స్ అయినవ్వండి వాళ్ళు ఉండరు. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. ఇంతకుముందు బాగా చెన్నైకి, బెంగళూరుకి మైగ్రేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నార్త్ సైడ్ మైగ్రేట్ అవ్వడం మొదలైంది. ఏంటి అంటే ఈ చెన్నై, బెంగళూరులో డిమాండ్ పెరిగేసరికి 3 లక్షల నుంచి 5 లక్షలు ఓన్లీ ట్యూషన్ ఫీజు చేస్తున్నారు. అయితే ఏంటంటే నేను ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ దట్. నా చెన్నైలో బీటెక్ అయిపోయిన తర్వాత నేను టాప్ మోస్ట్ పేరు మోసిన యూనివర్సిటీస్కి అన్ని వర్క్ చేసిన వ్యక్తినే. చెన్నైలో, తమిళనాడులో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నింటికి నేను కన్సల్టేషన్ చేసిన వ్యక్తినే. నేను ఇన్ అండ్ అవుట్ కాలేజెస్ చూశాను. దాదాపుగా ఈ పార్టీకి ఒక 20 బ్యాచ్లు బీటెక్ పాస్ అయిన వాళ్ళు నేను చూశాను. సో ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, పిల్లోడు బాగా చదివితే మేము చదివించామంటున్నారు, స్టూడెంట్ బాగా చదివిపోతే మీ అబ్బాయో మీ అమ్మాయి బాగా చదివిపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అనే ఎడ్యుకేషన్ సిస్టంలోకి మనం వచ్చేసాము. సో ఇదేంట్రా, పేరెంట్స్ ఇంత కష్టపడి ఇన్ని లక్షల ఫీజు కడుతున్నా కూడా తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో వేలాది మంది స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఎందుకు? యూనివర్సిటీ అయిపోయిన వెంటనే మీరు వేలాది మంది స్టూడెంట్స్ తీసేసుకొని మాకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎస్, ఆ ఏజ్లో స్టూడెంట్స్ని 1000 మంది ఉంటేనే కంట్రోల్ చేయడానికి చాలా కష్టమవుతుంది మేడం. అందులోనూ ఎదిగే వయసు, డీవియేషన్స్, చాలా డీవియేషన్స్. మొన్నే రీసెంట్గా చూసాం, ఎవరో పిల్లోడు బాయిలో దూకేశాడు బైక్ కొనివ్వలేదని. ఆ ఏజ్ అట్లాంటిది, అట్రాక్ట్ చేస్తుంది. వేరే పిల్లలు బైక్లో వస్తుంటే డెఫినెట్లీ ఈ అబ్బాయి కూడా ఇంట్లో బైకో కారో. వై దిస్ అట్రాక్షన్స్? నేనైతే అంత అవసరపడదని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ యూజీ కోర్స్ మాత్రమే. తర్వాత పీజీకి వచ్చారా, లెట్ దెమ్ టేక్ దర్ ఓన్ డెసిషన్. అప్పటికి ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు ఇవ్వాల్సిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఒక స్కోప్, వాళ్ళ ఏజ్ గ్రూప్. ఇప్పుడు టెక్నాలజీ గురించి అందరం మాట్లాడుతున్నాం. పొద్దున్నే కాలేజీకి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉంటారు మేడం ఇంటి దగ్గర? చదవాలి కదా, చదువుకోవాలి. ఇప్పుడు ఐఐటీస్లో ఎందుకు సక్సెస్ఫుల్ అవుతారు స్టూడెంట్స్? ఎందుకంటే ఐఐటీ ఈజ్ సంథింగ్ ఏ ఫ్యామిలీ అండర్ రూఫ్. అంటే స్టూడెంట్స్ క్యాంపస్లోనే ఉంటారు, ఫ్యాకల్టీ క్యాంపస్లోనే ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు క్యాంపస్లో ఉండడం వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీ చెప్తారు మేడం, మన దగ్గర వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి క్యాంపస్లో ఉంటారు. పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే 80% ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్. ఫ్యాకల్టీ అందరూ క్యాంపస్లో ఉండడము. టెక్నాలజీ ఫ్యాకల్టీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే టెక్నాలజీ ఫ్యాకల్టీ అప్గ్రేడ్ చేసుకోవాలి, స్టూడెంట్స్కి అప్గ్రేడ్ చేయాలి. సో సాటర్డే సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే వాళ్ళు ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోగలుగుతారు. లేదు, ఫ్యాకల్టీని అడగడానికి కొంచెంమంది మొహమాట పడతారు. ఆ టైంలో కొంచెం బెటర్గా చదివే వాళ్ళ రూమ్మేట్సో వాళ్ళ క్లాస్మేట్సో ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇది కాకుండా చక్కటి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్ ఫెసిలిటీ, టీటీ, ఇన్ని ఫెసిలిటీస్, 110 acre క్యాంపస్ మనది. చాలామంది మనము రాజస్థాన్ అన్న వెంటనే ఎడారి, ఎండలు అనుకుంటాం. కాదండి, రాజస్థాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. టోటల్గా మన యూనివర్సిటీ వచ్చేసి ఉదయపూర్ వచ్చేసి సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ ఉన్నాం, గుజరాత్, అహ్మదాబాద్ దగ్గరగా ఉన్నాం. క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ రియలీ వెరీ గుడ్. అండ్ మనం 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేస్తాం. 1 year వెల్ అడ్వాన్స్డ్గా అకాడమిక్ క్యాలెండర్ ఇవ్వడం వలన స్టూడెంట్స్ విల్ నో వెన్ ఆర్ దేర్ ఎగ్జామినేషన్, వెన్ ఆర్ దేర్ హాలిడేస్. సో 3.5 months to 4 months బిఫోర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల ఫ్లైట్ టికెట్స్ తక్కువలో ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వచ్చేసి మాకు 11 kilometers మాత్రమే. డైరెక్ట్గా హైదరాబాద్ ఎవ్రీ డే వీ హ్యావ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్, ఫ్రమ్ ఉదయపూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఉదయపూర్. అలా కాకుండా ట్రైన్స్లో ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో క్యాంపస్ నుంచి మేమే బస్ ఫెసిలిటీ ఇస్తున్నాం వాళ్ళ వెకేషన్కి వెళ్ళేప్పుడు రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి. సో నేను పర్టికులర్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు నేను గమనించిన పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా 3 months తర్వాత మా ఫ్రెండ్ ఒకడు బయట రూమ్ తీసుకొని ఉంటే అక్కడ చక్కగా వాళ్ళ పీజీలో మంచి ఫుడ్ పెడుతున్నారని చెప్పి నేను ఇంట్లో గందరగోళం చేసి నేను వెళ్ళి బయట ఉండడం స్టార్ట్ చేశాను. ఆ బయట ఉండడం స్టార్ట్ అయినప్పుడు ఏమయ్యేదంటే, ఒకరోజు కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, ఒకరోజు కాలేజ్కి వెళ్ళకపోవడం జరిగేది. కాలేజ్కి వెళ్ళాలనుకున్నా మన ఫ్రెండ్స్ లేదురా ఈరోజు మానేద్దాంలే అంటే అప్పుడు మన ఫ్రెండ్స్ వైపే చూపిస్తాం. డౌన్ ద లైన్ ఈరోజు మీకు అమీర్పేట్, ఎస్ఆర్ నగరు, కుకట్పల్లి, దిల్షునర్లో ఇంతమంది బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ ఎందుకు ఖాళీగా ఉన్నారు అంటే, అడిగి చూడండి మేడం, ఎవరు సీజీపీఏ 8.5 అబోవ్ ఉండదు. ఎవరైతే సీజీపీఏ, బీటెక్ అంటే ఏంటి మేడం? బీటెక్ ఇంతకుముందు
10,000 సీట్లు ఉంటే 1,00,000 మంది రాసేవాళ్ళు బీటెక్. ఈరోజు 10 లక్షల సీట్లకి 10 లక్షల సీట్లు ఉన్నాయి, 9 లక్షలు 8 లక్షలు ఆస్పిరెంట్స్ ఉంటాయి, అడిషనల్గా అడ్మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందువలన యూనివర్సిటీస్ అనేసరికి అన్లిమిటెడ్ సీట్స్ తీసుకోవడము, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం, లిటరలీ అంతే. అల్టిమేట్గా చదువుకునే స్టూడెంట్ ఎక్కడున్నా బ్రహ్మాండం చదువుకుంటాడు మేడం. నేను ఏ రోజు కూడా ఈ యూనివర్సిటీ మంచిది, ఈ యూనివర్సిటీ మంచిది అట్లా ఉండదు. అన్ని యూనివర్సిటీకి సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, వాళ్ళ స్టాండర్డ్స్ అనేది వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇంట్రెస్ట్ నాదేం లేదు మేడం. ఐ విల్ ఓన్లీ టెల్, లిమిటెడ్గా తీసుకుంటే పిల్లల్ని ఎప్పుడు మానిటరింగే కాదు, పిల్లల మానిటరింగ్తో పాటు వాళ్ళ ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నాం, వాళ్ళ ఫుడ్ హ్యాబిటేషన్స్ ఎలా ఉన్నాయి, మనం వాళ్ళకి ఎంతవరకు మంచి ఫుడ్ ఇవ్వగలుగుతున్నాము, తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి. ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా ప్రతి చిన్నదానికి డిప్రెస్ అవుతున్నారు. ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ ఫోన్ చేసింది, సార్ మా అబ్బాయి నన్ను బ్లాక్ చేశాడండి నంబరు హాస్టల్లో, కొంచెం అతను అన్బ్లాక్ చేయించండి అని. అరే ఏంటి, తల్లి ఫోన్ చేస్తుంటే కొడుకు బ్లాక్లో పెట్టాడా? పిలిచాను అబ్బాయిని, అబ్బాయి వర్షన్ ఇంకోలాగుంది. సరే నాన్న అలా కాదు, సరే నువ్వు రాంగ్ అంటే స్టూడెంట్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ లేరు మేడం. పేరెంట్స్ దెమ్సెల్ఫ్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఎక్కడెక్కడో నార్త్ సైడ్ తీసుకెళ్ళి క్యాంపస్లో హాస్టల్స్ లేవంటే బయట రూమ్లు ఫెసిలిటీ ఇస్తామంటే కూడా ఆడపిల్లల్ని చేర్చి వస్తున్నారు మన తెలుగు పేరెంట్స్. అంటే మన వాళ్ళు ఏం చూస్తున్నారంటే చదువు బాగుంటుంది అనుకుంటున్నారు. చదువుతో పాటు నేను కొన్ని ఫెసిలిటీస్లో కానివ్వండి, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటే, మంచి CGPAలు ఉంటే పిల్లలు మళ్ళీ అమీర్పేట ఇటంతా ఉండాల్సిన అవసరం లేదు మేడం. బీటెక్ టెక్నికల్ కోర్స్ అంటే ఏంటి? ఈరోజు మనం మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నాం. 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది ఈరోజు కూడా ఎవరు డిఫైన్ చేయలేకపోతున్నారు. ఎస్, టెక్నాలజీస్ ఆర్ కమింగ్, టెక్నాలజీస్ వీఆర్ అడాప్టింగ్, టెక్నాలజీస్ హ్యాస్ టు బి లెర్న్డ్. ఇంకా కొత్త టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి, ఇంకా కంప్లీట్ బ్యాచెస్. సో అందువల్ల ఏం చేస్తున్నాం మనం అంటే, మన దాంట్లో L&T ఎడ్యుటెక్తో టైఅప్ అయ్యాం. L&T కంపెనీ వాళ్ళు మైంట్రీ కంపెనీ టేక్ ఓవర్ చేస్తారు. మైంట్రీ అంటే ద ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. టేక్ ఓవర్ చేసి వాళ్ళు L&T ఎడ్యుటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విల్ బి కమింగ్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ప్రత్యేకంగా AML కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, ఈ స్పెషలైజేషన్స్తో పాటు ఈసీ కూడా L&T ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్. అండ్ ఈరోజు ప్రతి పేరెంట్ ఏమంటున్నాడు, CSCA కావాలంటున్నారు. మేడం నేను CSC కన్నా అద్భుతంగా మా దాంట్లో మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, పెయింట్ టెక్నాలజీ, ఇండియాలోనే వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ ఆఫర్ పెయింట్ టెక్నాలజీ. ఈ కోర్సులు చేసిన ఇవన్నీ BBA విత్ టెక్ కోర్స్ అవుతుంది. ఈ చేసినా కూడా మినిమం 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను మేడం. నో పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ డజంట్ వాంట్ టు జాయిన్ ఇన్ మెకానికల్, డజంట్ వాంట్ టు జాయిన్ ఇన్ సివిల్, మెజారిటీ ఆర్ ఇంటూ CS. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడంతా కూడా మన ట్రెండ్ కావచ్చు, మన వరల్డ్ అంతా క్యారీడ్ అవే అయిపోతుందా, లేకపోతే ఫర్దర్గా రాబోయేటువంటి ఫ్యూచర్ అంతా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ అనేది అంతా అక్కడే కనిపిస్తోంది అనేది ఒక ఫ్యాసినేటింగ్గా అనేది ఉంది కదా, అది కాదంటారా మేడం? ఆల్మోస్ట్ ఆల్ కొన్ని దీని ప్రకారం లాస్ట్ ఇయర్ 7.5 lakh స్టూడెంట్స్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ CSC అండి. సో కమింగ్ అప్ వాళ్ళు 2028లో వాళ్ళు పాస్అవుట్ అవుతారు. హార్డ్లీ 1,00,000 జాబ్లు ఉన్నాయండి. మిగతా 6.5 లక్షల పరిస్థితి ఏంటి? సరే, వరల్డ్ ఈజ్ టర్నింగ్ ఫాస్ట్ టువర్డ్స్ ద టెక్నాలజీ, వరల్డ్ ఈజ్ అట్రాక్టింగ్ ఆర్ వరల్డ్ ఈజ్ గెటింగ్ అడాప్టెడ్ విత్ ద న్యూ టెక్నాలజీస్. కాంపిటీషన్ ఎంత ఉంది? సరే, నేనేమో చెప్తాను, మా స్టూడెంట్స్ నేనేం చెప్తానంటే, సరే మర్చిపోండి ఎంతమంది తీసుకున్నారు, మర్చిపోండి. ఆ 1,00,000 మందిలో మీరు ఎలా ఉండాలనేది మీరు నేర్చుకోండి. CGPL మెయింటైన్ చేయండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మనకు మామూలుగా ఇక్కడ అందరూ కూడా 3rd year తర్వాత స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మేడం. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఓకే, ఆఫర్ చేస్తున్నామంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం ఎక్కడ ఉందనేది. యూనివర్సిటీ ఏమి జాబ్ ఆపర్చునిటీస్ లాగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్య మేము T-Hubలో కానివ్వండి, ఈ హైదరాబాద్ కంపెనీస్లో కుదిరిన కంపెనీస్లో వల్ల ఆపర్చునిటీస్ వాళ్ళకి చెప్తున్నాం, ఖాళీగా ఉండకండి. మీ దగ్గర అక్కడ ఉదయపూర్ రాజస్థాన్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ T-Hubతో అసోసియేట్ అయి ఉంటున్నారా? ఇక్కడ T-Hubలో ఆపర్చునిటీస్ కలిగించాం మేము. ఓకే, ఎస్, ఇట్స్ నాట్ అన్ అసోసియేషన్, బట్ వెన్ ఎవర్ ద T-Hub హ్యాస్ ద ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయో వాళ్ళ రిక్వైర్మెంట్, సో దెర్ ఆర్ సెవరల్ కంపెనీస్ ఇన్ T-Hub. సో ఆ సెవరల్ కంపెనీస్లో వీ హ్యావ్, ఇట్స్ నాట్ ఎ టైఅప్ యాక్చువల్లీ. ఇప్పుడు టైఅప్ వచ్చేసి మనకి L&T ఇవన్నీ రెగ్యులర్ టైఅప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్కి ఏంటంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వాళ్ళ రిక్వైర్మెంట్ మనకు పంపిస్తారు.
సో డిఫరెంట్ కంపెనీస్ టీఆర్బే కాకుండా డిఫరెంట్ ఐటీ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంటాం. సో పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను ఎప్పుడైతే చెప్పాను అకాడమిక్ క్యాలెండర్ చెప్పాను, సరే ఏప్రిల్ ఎండ్ కల్లా మన సెమిస్టర్ క్లోజ్ అయిపోతుంది. సో మే, జూన్, జూలై సెకండ్ వీక్ వరకు 2.5 months సమ్మర్ వెకేషన్ ఉంటుంది. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ హాట్ సమ్మర్లో వాళ్ళు హోమ్ టౌన్లోనే ఉంటారు. ఈ 2.5 months ఖాళీగా ఉండకుండా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలి, పిల్లలు ఇంటర్న్షిప్స్ చేయాలి. సో బీటెక్లో CGPA 8 అబౌవ్నే ఉండాలి, 8 బిలో ఉండకూడదు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మినిమం టు మినిమం 2 to 3 ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేడం. మళ్ళీ ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ని మా దగ్గర జాయిన్ చేస్తే ఫారెన్ పంపించేస్తాము. మా దగ్గర ఫారెన్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు ఒక 2 years ఇక్కడ చదువుకోవచ్చు, 2 years అక్కడ చదువుకోవచ్చు. 2 years ఇక్కడ చదువుకున్న తర్వాత 2 years అక్కడ ఫీజు పేమెంట్ చేయాలి డాలర్స్లో. ది సేమ్ ఫీజ్ విల్ నాట్ బి దేర్. ఆల్మోస్ట్ ఆల్ 2 yearsకి 40 lakhs స్పెండ్ చేయాల్సి వస్తుంది మేడం. ఇట్స్ ప్రాక్టికలీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ వాట్ ఐ మీన్ టు సే. ముఖ్యంగా ఏంటంటే సిఎస్సిలోనే, బికాస్ ఈవెన్ ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్, సిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో కరెక్ట్గా చదివితే 4 years టైం సరిపోదు, ఇంకా సిలబస్ మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు సిఎస్తో పాటు మనం ఇంటిగ్రేటెడ్ స్పెషలైజేషన్ తీసుకొచ్చాం. ఎందుకు? టెక్నాలజీ ఇంత ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి అడ్వాన్స్మెంట్లో తీసుకురావడానికి పిల్లలు వాళ్ళ బ్రెయిన్ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లా ఫీల్ అయిపోతుంది. ఎన్ని తీసుకొచ్చి ఈ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్. సో అట్లాంటి కాంపిటీషన్ ఉన్న దాంట్లో నేనేంటంటే మా యూనివర్సిటీ నేను ఎందుకు ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ బీన్ మై 10th year. 10 years నుంచి నేను ఇదే యూనివర్సిటీని ఐఆమ్ ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్. ఈ యూనివర్సిటీలో ఉంటున్నాను. యూనివర్సిటీలో క్యాంపస్లో ఉండి పిల్లలు ఎందుకు చూసుకుంటున్నానంటే ఇక్కడ అట్లీస్ట్ పిల్లలకి మంచి వాతావరణం, పొల్యూషన్ ఫ్రీ సిటీ, క్రైమ్ ఫ్రీ సిటీ, ప్రశాంతంగా క్యాంపస్లో ఉండి ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా మంచి వైటల్ రోల్ ప్లే చేస్తుంది మేడం. ఫ్యాకల్టీని చూస్తే భయపడకూడదు పిల్లోడు. ఫ్యాకల్టీని చూస్తే సార్ ఇది నాకు అర్థం కాకపోయినా మళ్ళీ ఆయన విసుక్కోకుండా చెప్పేటట్టు ఉండాలి. మా ఫ్యాకల్టీ కూడా క్యాంపస్లో ఉండడం ఇదొక అడ్వాంటేజ్. పాపం వాళ్ళు సాయంత్రం అయితే ఎక్కడికో ఇంటికి వెళ్ళిపోవాలి, 30 kilometers ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఎవ్రీవన్ ఈజ్ ప్లెజెంట్ ఇన్ ద క్యాంపస్. అది నాకు బాగా నచ్చింది. ఒక ఐఐటీ కూడా సేమ్ ఇదే మాడ్యూల్ ఉంటుంది. మీరు ఐఐటీ చూడండి, ఫ్యాకల్టీ క్యాంపస్లోనే ఉండడము, ఇట్స్ ఎ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్. సో ఒకరినొకరు స్టూడెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడము, అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టెక్నాలజీ అంటే ఫ్యాకల్టీ సపోర్ట్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే వాళ్ళ క్వైరీస్ సార్ట్అవుట్ చేసుకుంటారో ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఆ రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. సో యూజువల్గానే పేరెంట్స్కి ఉండేటువంటి ఒక థాట్ ఏంటంటే మా పక్క వాళ్ళు ఏదో కోర్స్ జాయిన్ అవుతున్నారు, ఇది కోర్స్ జాయిన్ అయితే ఫారెన్లో మంచి సెటిల్ అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్గా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఇప్పుడు ఏఎంఎల్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉందంట, ఛాలెంజింగ్గా ఉందంట, దీంతో పాటుగా మాకు యాక్చువల్గా ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయా, భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందా, క్యాంపస్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయా, ఈ గ్యారంటీ అనేది ఇస్తారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు కదా జాయిన్ అయ్యే ముందు. ఏం చెప్తారు SPSU గురించి మీరు? మేడం నాట్ ఓన్లీ SPSU, ప్లేస్మెంట్ గురించి వచ్చేసరికి నేను ఒక వెరీ స్ట్రైట్ అవే, ప్లేస్మెంట్స్ ఎప్పుడైతే వేలాది మందిని తీసుకుంటారో అది 10ల సంఖ్యలోనే ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. ఓకే, ఎవరైనా రికార్డ్ తీయమని చెప్పండి, 100%. పోయిన సంవత్సరం జనవరిలో టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఆఫర్ లెటర్స్ ఇచ్చే ఈరోజు కూడా జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు చాలా యూనివర్సిటీస్లో. ఆ యూనివర్సిటీస్ అన్నీ క్లెయిమ్ చేసేసుకున్నాయి ఆ ఇయర్లో మేము ఇంతమందిని ప్లేస్ చేసిస్తాము అని చెప్పి. గత 2 years నుంచి చాలా రెసిషన్గా ఉంది. జాబ్స్ ఏవైతే ఆఫర్డ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ప్లేస్డ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆఫర్ ఇచ్చిన తర్వాత ప్లేస్డ్ వెన్ దే గెట్ దేర్ ఆఫర్ లెటర్ దట్ ఓన్లీ హ్యాస్ టు బి కన్సిడర్డ్. అండ్ పేరెంట్ ఏ గ్యారెంటీలో ముందుగా ప్లేస్మెంట్ అడుగుతున్నారు చెప్పండి? మీ పిల్లలు చదివితే చెప్పాను చూసారా, 8.5 అబోవ్ CGPA, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్. మేడం ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కూర్చోబెట్టి అందరికీ గూగుల్ మైక్రోసాఫ్ట్లో కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఉన్నాయి మేడం పిల్లల దగ్గర? మేము వర్క్షాప్స్ పెట్టిస్తున్నాం, వర్క్షాప్స్ పెట్టిస్తున్నాం, పిల్లోడికి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా చదవాలని, పిల్లోడికి కూడా కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఉంటుందా? ట్రూ. నో, దే ఆర్ టోటలీ. అండ్ పేరెంట్స్కి క్లియర్గా తెలుసు వాళ్ళ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారని కూడా. సో SPSU ఒక ట్రాక్ రికార్డ్. యూజువల్గా నేను ఇక్కడ నుంచి నా పిల్లల్ని అక్కడ పంపించాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ అబ్జర్వ్ మెనీ థింగ్స్. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విషయాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కనిపించేది వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎందులో వాళ్ళు బెస్ట్ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు కదా. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ డౌట్స్ అడిగినప్పుడు మీరు ఏం చెప్తుంటారు వాళ్ళకి?
డెఫినెట్లీ మేడం. బెస్ట్ అంటే ఎడ్యుకేషన్లో బెస్ట్గా ఉన్నాం, లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకొని. ఎంతమంది ఉంటారు క్లాస్లో? టోటల్ 60 పర్ క్లాస్ 60 మెంబర్సే. టోటల్ మా ఇంటేకే 1200 to 1500 ఇంక్లూడింగ్ ఆల్ ది కోర్సెస్. ఓకే. 25 కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర, ఆల్ ఇంక్లూడింగ్ 1200 నుంచి 1500 మాత్రమే తీసుకుంటాం. 1500 తర్వాత ఒక అడ్మిషన్ కూడా తీసుకోము. అంటే మనకు పేరు మోసిన ఒక ఇంటర్మీడియట్, ఒక క్యాంపస్ లాంటి స్ట్రెంతే మేము తీసుకుంటాం పర్ యానం. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మా పేరెంట్స్ అందరూ ఇప్పుడు మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ పేరెంట్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి మేడం. వాళ్ళకి వాళ్ళు నా మీద ఉంచుకున్న నమ్మకము, అంటే నేను కాపాడుకుంటూ పిల్లల్ని, అంటే ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. కాపాడడం ఇన్ సెన్స్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మేనర్. కాకుండా వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మాకు సీట్లు ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు మీకు బాగుంటేనే కదా ఇంకొకరు రిఫర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ సపోర్ట్, బ్రహ్మాండమైన సపోర్ట్ దొరుకుతుంది. సో ఇదొక అడిషనల్గా హ్యాపీ థింగ్ అనమాట. ఏంటంటే మేడం, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ నౌ మోర్ దెన్ 22 years నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి అంటే నేను బీటెక్ చెన్నైలో కంప్లీట్ చేయడం, తర్వాత నేను పేరు మోసిన యూనివర్సిటీస్ వర్క్ చేయడం, ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడం, నేను తర్వాత లాస్ట్కి వస్తున్న ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూడడం. ఇవన్నీ కాదురా బాబు అనుకున్న టైంలో మాకు తెలిసిన ఒక ఫ్యాకల్టీ, సార్ మీరు వై డోంట్ యూ విజిట్ SPSU ఒకసారి. ఓకే, సింఘానియా యూనివర్సిటీ అని ఇంకోటి ఉంది మేడం రాజస్థాన్లో, అది బ్లాక్ లిస్టెడ్, అది వేరు. ఇది సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ. సర్లో నాకు బిరుదుంది. భారతరత్న ఎలాగైతే హయ్యెస్ట్ అవార్డో సర్ పదంపత్ సింఘానియా గారికి సర్ అనే బిరుదు ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్. ఈయన పేరున ఇండియన్ పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి మేడం. దట్ ఈస్ అ లెగసీ ఆఫ్ SPSU. మన JK యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వి సెల్ సిమెంట్, వి డోంట్ సెల్ ఎడ్యుకేషన్. నాకు అనువనువున కనపడింది మేడం, అది అనువనువున కనపడింది. నేను ఇందాక మాట్లాడుతున్న హాస్టల్ రూమ్లో ఒక బెడ్, ఒక రూమ్కి 2 షేరింగ్ అంటే 2 బెడ్స్ పక్క పక్కన వేసేసి సరిపోయేది, ఒక ఫ్యాన్ ఒక లైట్. కానీ ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలు ఒక ఫ్యాన్ కావాలంటారు, ఒక లైట్ వద్దంటారు, గొడవ పడతారు. సో రూమ్లో ఎంటర్ కాగానే 5 feet వాల్ పార్టిషన్, ఆపోజిట్ బెడ్స్ సపరేట్, ఎవరు ఫ్యాన్ వాళ్ళకి, ఎవరు లైట్ వాళ్ళకి, ఎవరు కబోర్డ్ వాళ్ళకి, ఎవరు విండో వాళ్ళకి. సో ఎంత ఆలోచన. ఓకే, లిమిటెడ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం. పిల్లలకి భయపెట్టరు. మీకు ఈ ఇంజనీరింగ్లో చాలా వరకు ఏముంటుంది, బ్లాక్మెయిలింగ్ ఉంటుంది. ఈ మార్కులు కట్ చేస్తాం, ఇంటర్నల్ కట్ చేస్తాం, అవి కట్ చేస్తాం. మా దగ్గర అలా ఉండదు, ఫ్యామిలీలాగా ఉంటారు అంతా. ఇంతకన్నా ఏం కావాలి మన తెలుగు వాళ్ళకనండి, ఎవరైనా స్టూడెంట్ కానీ ఇంతకన్నా ఏం కావాలని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. 2016 నుంచి నేను యూనివర్సిటీలో ఉన్నాను మేడం. ఓకే. ఇప్పుడు వ్యవస్థ మార్కెట్లో చూడండి ఎన్ని యూనివర్సిటీస్ వచ్చినాయా. ఎవరండి హైదరాబాద్లో 10 యూనివర్సిటీ ఆఫీసులు పెట్టుకుంటారు. ఒకే యూనివర్సిటీ 10 ఆఫీసులు ఉన్నాయంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అరే ఏంటిది, ఎవరు తీసుకెళ్తున్నారు? స్టూడెంట్స్ని తీసుకెళ్ళి జాయిన్ చేయడమే కాదు, స్టూడెంట్స్ తీసుకెళ్ళి జాయిన్ చేసినాక జాగ్రత్తగా పిల్లల్ని గైడెన్స్ ఇవ్వాలి. మన బాధ్యత ఏంటంటే గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. నేను ఎప్పుడు కూడా మేడం సెలెక్టివ్గా, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా బయటికి వెళ్ళి మా పేరెంట్స్ ఎన్నెన్నో లక్షల రూపాయలు అప్పులు చేసి బయటికి పంపించి వాళ్ళు తినకపోయినా అక్కడ ఏం జరిగింది, అక్కడ డీవియేషన్స్ ఏం జరిగినా ఇవన్నీ నేను పడ్డావండి మేడం. నేను చూసిన వ్యక్తిని. నేను చూడడమే కాకుండా తర్వాత నేను జాయిన్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారు, ఎవరు ఏం కాలేదు అనేది కూడా నేను చూసిన వ్యక్తిని. ఈ ఎంత ఎక్స్పీరియన్స్లోనే 2016లో ఇది చూసిన తర్వాత ఇక్కడే పెడదాం స్టూడెంట్స్ని. ఫస్ట్ అడిగారు ఎవరైనా, అందరు అడిగారు, ఎవరే పిచ్చోడా రాజస్థాన్ వెళ్తారా, ఎవరైనా ఉదయపూర్ వెళ్తారా? 1000 మంది ఉన్నారు మేడం స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్. 200 నుంచి 250 మంది గర్ల్స్ స్టూడెంట్స్ చక్కగా పేరెంట్స్ నమ్ముకొని. అండ్ అత్యంతగా ఈ ఇయర్ అయితే ఎక్కువ శాతం బాయ్స్ కన్నా ఎక్కువ శాతం మా గర్ల్స్ అడ్మిషన్స్ ఎక్కువ జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఏజ్ కొంచెం డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు మీ అబ్జర్వేషన్లో కూడా తెలిసింది ఇక్కడ నుంచి 4 years చాలా దూరంగా వెళ్ళి ఎక్కడో ఉంటున్నారు అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి, ఒక అన్సర్టనిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళకు పేరెంట్స్కి మీరు ఇది బాగుంటుంది, నో అదర్ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఉండవు అండ్ ప్రాపర్గా దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ స్టడీస్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అదే చేస్తారు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి అష్యూరెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి. ఎలా చెప్తారు? 100% మేడం. పేరెంట్స్ కూడా ఎంత గట్టిగా సపోర్ట్ చేస్తున్నారంటే సెకండ్ ఇయర్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మేము బయట ఉంటాము, మేము రూములు తీసుకుని ఉంటామని పేరెంట్స్ దెమ్సెల్ఫ్ దే ఆర్ రిస్ట్రిక్టింగ్. అంటే ఆ సపోర్ట్ చాలు మాకు. కొంతమంది ఒకరిద్దరు ఉంటారు పేరెంట్స్, లేదండి మా వాడికి ఏదో ఫుడ్ బాగాలేదంట, ఫుడ్ బాగోలేదు హైజీనిక్గా లేదా, టేస్ట్ లేదా, ఏం లేదా అంటే అబ్బాయి బయటికి వెళ్ళిపోవాలి అంతే, బయట వెళ్ళి ఉండాలంటే లేదు కదా. మన దగ్గర కాన్సెప్టే లేదు. ఓన్లీ 30 kilometers రేడియస్లో ఉన్న ఉదయపూర్ వాళ్ళకి మాత్రమే కాలేజ్ బస్సులో వస్తారు, కాలేజ్ బస్సులో వెళ్ళిపోతారు.
కాలేజ్ బస్సు కూడా వచ్చి బస్సు బయట ఆగుతుంది, లోపలికి వచ్చేప్పుడు చెక్ చేసుకొని ప్రతి స్టూడెంట్ని చెక్ చేసుకుని మినిమం చెకింగ్ మేడం. ఎందుకు ఎంత పదే చెప్తున్నానంటే ఈరోజు మనం దాచిపెట్టాల్సింది ఏం లేదు. మార్కెట్లో ఎలాంటి అలవాట్లు ఉన్నాయి ఏమున్నాయని ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్కి తెలిసిన విషయమే. ఓకే, ఉన్న దాంట్లో సేఫ్ జోన్ సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్లో పెట్టాలనేది మా యూనివర్సిటీ ఆలోచన. కానీ నాకు నచ్చిన పాయింట్ కూడా అదే, దానివల్ల నేను వెళ్ళి దానికి అసోసియేట్ అయ్యాను. మేడం హాస్టల్లో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, బయట రూములు తీసుకునేలాగా ఒకలాగుంటారు పిల్లలు. సో పేరెంట్స్ కూడా ఏమంటున్నారు, ఒకవేళ మా పిల్లలు వినట్లేదా టీసీ ఇచ్చి పంపించేసేయండి. ఈ సపోర్ట్ చాలదా మేడం? మీరు ఏ కాలేజ్ రికార్డ్ అయినా తీయండి. ఇప్పుడు యూనివర్సిటీస్ చెప్తున్నారు కదా, మా యూనివర్సిటీస్లో ఇన్ని వేల మంది జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అయ్యారని. బీటెక్ ఫైనల్ ఇయర్కి ఎంతమంది వస్తున్నారు అడుగుని, ఎంతమంది డీటెయిన్ అవుతున్నారు అడగండి. ఆ బాధ ఆ స్టూడెంట్కి ఆ పేరెంట్కే తెలుస్తుంది. పేరెంట్ ఎంత మదన పడిపోతాడంటే క్యాంపస్లకు పిలిచి మీవాడు ఎదవా, మీవాడు అసలు ఏమీ పనికిరాడు, తండ్రి తల్లిదండ్రులు ఫీజు కట్టిన తర్వాత కూడా తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గుంపులో గోయిందా పట్టించుకోలేదు కాబట్టి ఈ పిల్లోడు డివేట్ అయ్యాడు, అటెండెన్స్ లేకుండా పోయింది. అంటే అలో చేయకండి. మీ క్యాంపస్ బయట హాస్టల్స్ రూమ్స్ ఎన్ని కుప్పలు తెప్పలుగా, బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ ఎందుకు వెలిసినాయి? అటెండెన్స్ ప్రాంప్ట్గా లేనప్పుడు కౌన్సిలింగ్ చేయండి, స్టూడెంట్ కౌన్సిలింగ్ చేయండి. అసలు ఎందుకు కాలేజ్ రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదంటే మానిపించండి కాలేజ్. థర్డ్ ఇయర్కి వచ్చినాక ఫోర్త్ ఇయర్కి వచ్చినాక పేరెంట్స్కి టార్చర్ ఏంటి మేడం? అసలు పిలిచి వాళ్ళు పాపం నిస్సహాయులై ఉంటారు, చేతులు కట్టుకొని. నేను చూసా, చేతులు కట్టుకొని నిస్సహాయులై, సార్ ఏదో ఒకటి చేయండి సార్ మా పిల్లలకి, ఎందుకంటే పిల్లలు బయట పడిపోతారు, ఇయర్ డ్రాప్ చేసేస్తారు ఎంతోమంది. ఇది ఒకరిద్దరు లాంటి వాళ్ళు అయితే నేను పట్టించుకున్నాను కాదు. ఓకే, ఓ 10% 20% అంటే కూడా కాదు, 50% మధ్యలో బీటెక్ వచ్చిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ కళలతో పిల్లలంతా ఏంటంటే ఒక హ్యాపీ డేస్ మూవీ చూసి అరే మనం ఇంకా హ్యాపీ డేస్ మూవీ, ఎందుకంటే ఆ కళలు నేను కూడా చూసా. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఇది బాబు ఇది హ్యాపీ డేస్ కాదురా. ఓ పక్క నుంచి అప్పుడులో ర్యాగింగ్ ఉండేది, ఇప్పుడు అంటే ర్యాగింగ్ లేదు. మా క్యాంపస్లో జీరో ర్యాగింగ్. కానివ్వండి, బీటెక్లో రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ ఏజ్కి వెళ్ళి అబ్బాయికి అడిగితే చెప్తాడు ఏంటి ప్రాబ్లం అని. అండ్ అందులోనూ ఈ మధ్యకాలంలో టెక్నాలజీ అంటున్నాం, టెక్నాలజీని రైట్ విధంగా వాడుకునేది చాలా తక్కువ మంది మాత్రమే. గేమ్స్ ఎంతమంది ఆడట్లేదు మేడం? గేమ్స్ విపరీతంగా గేమ్స్కి అడిక్ట్ అయిపోయి పిల్లలే కాదు. నేను మొన్న మెట్రోలో వెళ్తుంటే ఐటీ ఎంప్లాయ్ ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుతుంటే అసలు ఆ ఫోన్లో పడిపోతాడేమో మనిషి అంత టెన్షన్ అయిపోయింది నాకు. ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇప్పుడు మీరు గేమ్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎంతసేపు మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్, వాళ్ళ క్లాస్ రూమ్స్ లేకుంటే మోర్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కాకుండా దే నీడ్ టు హ్యావ్ దట్ ఫిజికల్గా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. దానికి ప్లే గ్రౌండ్స్ అనేవి ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, ఫెసిలిటీస్. ఎస్పీఎస్యు ఏం ఆఫర్ చేస్తుంది అది? టోటల్ ఇట్స్ 105 acre క్యాంపస్ మేడం. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ప్రతి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, జిమ్, టీటీ, ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్. ఈవినింగ్ కాలేజ్ 5 o'clock అయిపోయిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ మేడం, 80 to 85% స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్. ఏదో ఒక దాంట్లో ఏదో ఒక కోర్ట్లో వాళ్ళు ఆడుకోవడం. తక్కువగా మాకు 8 to 9:30 డిన్నర్ బ్రేక్ అయిపోతుంది. 9:30కి హాస్టల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా 9:30 హాస్టల్కి వెళ్ళిపోయాక ల్యాప్టాప్స్ తీసి వాళ్ళ మార్నింగ్ చెప్పిన సిలబస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ల్యాప్టాప్ తీసి గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. బియాండ్ దాటి మనం వెళ్ళి మనము వాళ్ళకి మానిటర్ చేస్తే అది చేయలేము ఆ ఏజ్లో. వన్స్ 18 అయిపోయిన తర్వాత. బట్ ఈ ఎన్విరాన్మెంట్, నేను చెప్తున్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే డీవియేషన్స్ లేవు మేడం. మీరు నమ్ముతారో నమ్మరో, మొన్న ఒక కాలేజ్ స్టూడెంట్ నేను తెలుసుకున్నాను, హైదరాబాద్ వస్తాడంట. ఏంటంటే గేమ్స్ ఆడటానికి. నీకు ఎవరు ఇస్తారా టికెట్ అంటే, ఇక్కడ వాళ్ళు గేమర్స్ వాడికి టికెట్ ఇస్తారంట, ఫ్లైట్ టికెట్, ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి. కూర్చొని రాత్రి 3 days 4 days ఉంటాడంటే, రాత్రులు గేమ్స్ ఆడుకుంటారంట మేడం. కల్చర్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఏం జరుగుతుంది అనేది. సో నాది ఏంటంటే మేడం చెప్పే చూస్తారా, అగైన్ నా ఆలోచన ఒక మిడిల్ క్లాస్ ఆలోచన. ఈ 4 సంవత్సరాలు మాత్రము మంచి ఎన్విరాన్మెంట్, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, 100% ప్లేస్మెంట్. నేను చెప్పాను చూస్తారా, 8.5 అబౌవ్ CGPA, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మినీ ప్రాజెక్టు ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈరోజు మా ఎండి సారే జనరల్గా ఏంటంటే ఈ CSR ప్రోగ్రామ్ కింద కంపెనీ ఎండి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, బికాస్ దే ఆర్ ఇన్ టు బిజీ విత్ సెవరల్ థింగ్స్. బట్ అవర్ ఎండి సార్ ఇస్ డైరెక్ట్లీ టేకింగ్ కేర్ అండి. ఆయన రేపు 2026 ప్లేస్మెంట్ కూడా ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్ట్ చేయించేశారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ అంటే అంత పెద్ద ఆయన, మీకు తెలుసు కదా జేకే గ్రూప్ అంటే చిన్న గ్రూప్ కాదు. మా దాంట్లో నేను జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీసే కాకుండా టాప్ మోస్ట్ MNC కంపెనీస్ అన్నింటిలో కూడా పిల్లల్ని ఈ కమింగ్ అప్ జూలై నుంచే ట్రైనింగ్ స్టార్ట్. జనరల్గా సెప్టెంబర్ అక్టోబర్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ప్రయారిటీ వైజ్గా జూలై నుంచే ట్రైనింగ్ స్టార్ట్ చేసుకొని
నెక్స్ట్ ఇయర్కి ఆయన ఇచ్చిన మా అందరికి ఇచ్చిన ఇదేంటంటే మంచి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో నా స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ ఇచ్చేసారు మేడం. ఓకే. అండ్ హీఈస్ ఆల్సో సపోర్టింగ్ వెరీ వెల్. జేకే హెచ్ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే చదువుతారో పిల్లలు మంచి నేను చెప్పిన ఈ దాంట్లో ఉంటారో ఖచ్చితంగా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ 2 to 3 మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది గ్యారంటీగా ఉంటుంది మన క్యాంపస్లో. సో ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ ఏంటి? ఓన్లీ బీటెకే ఉందా? దాంతో పాటుగా ఉన్నటువంటి అదర్ కోర్సెస్? యూజీ పీజీలో మన దగ్గర బీబీఏ, బీసీఏ, బీబీఏ ఎల్ఎల్బి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డీస్ మేడం. బీటెక్లో వచ్చేసి మన దగ్గర సిఎస్సి, సిఎస్సిలో ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అన్ని సిఎస్సి స్పెషలైజేషన్ అన్నీ ఉన్నాయి విత్ ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ ప్రోగ్రామ్. ఇది కాకుండా మన దగ్గర ఈసీలో కూడా స్పెషలైజేషన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ ఇవన్నీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అది కూడా ఎల్ఎన్టీ ప్రోగ్రామ్తో కాకుండా మెకానికల్ కూడా ఉంది, సివిల్ కూడా ఉంది. దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఎల్ఎన్టీ ఎడ్యుటెక్తో టై అయిపోయి ఉన్నాం. కాకుండా పెయింట్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈ దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్, బీ డిజైన్, ఈ కోర్సెస్ అన్నీ మన దగ్గర న్యూ ఏజ్ కోర్సెస్లో ఎంబీఏ టెక్ ఒకటి ఉంది మన దగ్గర. బీటెక్ ప్లస్ ఎంబీఏ. ఇప్పుడు నాలాంటి ఆస్పిరెంట్స్ బీటెక్ చదివిన తర్వాత ఎంబీఏ చేయాలంటే 5 yearsలో ఎంబీఏ అయిపోతుంది. ఇది కూడా జాబ్ రెడీ ప్రోగ్రామే అనమాట. సో ఆల్ దీస్ కోర్సెస్ మన www.spsc.ac.in లాగిన్ అయ్యారంటే యూ కెన్ ఫైండ్ ఆల్ ద కోర్సెస్, వాట్ ఆర్ ద కోర్సెస్ వీ హ్యావ్ గాట్. అండ్ మన ఒక్క యూనివర్సిటీ మేడం రేపు July 1st నుంచి మన యూనివర్సిటీ క్యాంపస్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ కౌన్సిలింగ్స్, డేట్స్ గందరగోళం ఉంది కదా. July 1వ తారీఖు నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ ఇక్కడ నుంచి మేము కొన్ని డేట్స్ ఇచ్చాం, పర్టికులర్గా ట్రైన్ ఉన్న డేట్స్ ఇచ్చేసాం. వాళ్ళకి టికెట్స్ అవైలబిలిటీ అంతా చెక్ చేసి మేమే మాకు కుదిరినంత సపోర్ట్, టోటల్గా సపోర్ట్ డేట్స్ ఇచ్చేసాం. ఆ ట్రైన్ టికెట్స్ అనుకూలంగా బుక్ చేసుకుంటే ఆ వాళ్ళని నైట్ మన రైల్వే స్టేషన్ నుంచి మేమే పికప్ చేసుకొని క్యాంపస్లో ఒక 2 days ఉండడానికి అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగా మేము ప్రొవైడ్ చేసి, వాళ్ళు కూడా వచ్చి ఒకరోజు ఉదయపూర్ ఇస్ కాల్డ్ సిటీ ఆఫ్ లేక్స్, వాళ్ళు ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి ఆ మంచి మూమెంట్స్ ఎవరు చేస్తారు మేడం? ఏ యూనివర్సిటీ ఎందుకు చేస్తుంది చెప్పండి ఇదంతా? ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అరే మా మదర్ ఫాదర్ వచ్చారు, మాకు అక్కడ తమిళ్ మాట్లాడడానికి రాక చాలా ఇబ్బందులు పడ్డాం. అదెందుకు మన పేరెంట్స్ వస్తున్నారు, మనం ఇంటికి గెస్ట్ వచ్చినట్లు ఫీల్ అవుదాం. ఓ రోజు నైట్ వాళ్ళు క్యాంపస్లో స్టే చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ సిటీ టూర్ పెట్టిస్తున్నాను. లెట్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గో అరౌండ్ సిటీ టూర్. పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్ దే రిక్వైర్డ్ సంథింగ్ కొనుక్కోవాల్సింది ఏమైనా ఉంటాయి, మా పేరెంట్స్తో ఒక మంచి మెమరీ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక రిలాక్స్ అయ్యి సాయంత్రంకి వచ్చేస్తారు. నెక్స్ట్ డే వరకు ఉంటారు. నెక్స్ట్ డే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని రిటర్న్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేస్తున్నాం. తెలుగు పిల్లలకి ఇక్కడ కాకుండా బయటికి ఇంకెక్కడికైనా వెళ్ళారు అంటే అక్కడ నాన్ వెజ్ దొరకదు సరే, దాంతోపాటుగా రాజస్థానీ, గుజరాతీ వీళ్ళందరిలో కూడా స్పైస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా స్వీట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందులో మసాలాస్ అనేది ఉండదు. మన వాళ్ళకేమో కావాల్సినటువంటి ఒక మంచి యమ్మీయెస్ట్ ఫుడ్ అనేది ఉండాలి, తెలుగు ఫుడ్ అనేది ఉండాలి. ఆర్ దే మిస్సింగ్ ఇట్ ఆర్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? డెఫినెట్లీ మేడం, ఖచ్చితంగా స్టూడెంట్స్ మిస్ అవుతారు, అందులో డౌటే లేదు. మన ఇల్లు దాటి వెళ్ళామంటే ఇప్పుడు మనం రాజస్థాన్ గురించి మాట్లాడుతున్నాం, నార్త్ గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్పాను చెన్నైలో చేశాను ఆ బీటెక్ అని చెప్పి, సౌతేగా వెళ్ళాను. 3 months ఉండగలిగా హాస్టల్లో. ఏంటి అదే సాంబార్, మన తినే సాంబారే. అక్కడ ఏంటంటే బాయిల్డ్ రైస్, రైట్? బాయిల్డ్ రైస్ ఇమీడియట్గా సాంబార్ వేసేస్తారు. మన తెలుగుగా అలా కాదు కదా, చట్నీ కలుపుకోవాలి, కర్రీ కలుపుకోవాలి, ఇవన్నీ తిన్న తర్వాత సాంబార్లోకి వస్తాం. సో ఇక్కడ మన ఇల్లు దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఎట్లయితే అడ్జస్ట్ అవ్వాలో ఫుడ్కి అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా, మా యూనివర్సిటీ కాదు ఏ యూనివర్సిటీ అని పెట్టుకొని ఎంత అథెంటిక్ సౌత్ ఇండియన్ క్విజిన్ పెట్టించండి, లేదంటే డైరెక్ట్గా మన అమీర్పేట కాకతీయన హర్షా మెస్ని పెట్టించండి, ఆ టేస్ట్ రావు. కానీ ఈ ఇయర్ నుంచి 100% నేను మన కంప్లీట్ సౌత్ మెస్ సపరేట్, నార్త్ మెస్ సపరేట్ చేసేస్తాం. మా చైర్మన్ ఏమంటాడంటే, సంజీవ్ వాళ్ళు ఉన్నతమైన ఆలోచనలు, వాళ్ళు ఇక్కడ రాజస్థాన్ కల్చర్కి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫుడ్ కూడా తినాలమ్మా. ఇప్పుడు ఐఐటి జోధ్పూర్లో జాయిన్ చేస్తారు మేడం. ఐఐటి అయినా సరే ఇంకెవరు మాట్లాడరు, స్ట్రైట్ తీసుకెళ్తారు, డ్రాప్ చేసి వచ్చేస్తారు. నీకేమైనా క్వాలిటీ ఫుడ్ తగ్గిందా? మా చైర్మన్ ఏమంటే, క్వాలిటీ ఫుడ్ తగ్గిందా, నీకేమైనా క్వాంటిటీ తగ్గిందా? అరే ఇక్కడ దాల్ బాటీ తినాలి. దాల్ బాటీ చాలా ఫేమస్ రాజస్థాన్. ఆ దాల్ బాటీకి ఒక చరిత్ర ఉంది. ఎందుకు దాల్ బాటీ తినాలి ఏంటి అంటే, క్లైమేట్ని బట్టి ఎక్కువ ఉంటుంది. మరి వేడి కాదు మేడం, చలి. మీరు రాజస్థాన్ అంటే ఓన్లీ వేడే తీసుకుంటున్నారు. ఓన్లీ సమ్మర్లో మాత్రం వేడి ఉంటుంది. మీకు వింటర్ తెలుసా, 8 degrees వెళ్తుంది వింటరు. ఆ చలిని కూడా ప్రొటెక్ట్ చేసుకో, చలి కూడా మన బాడీ యూస్ఫుల్, ఇట్ హ్యాస్ టు గెట్ యూస్డ్ ఆఫ్ దిస్ క్లైమేట్ అన్నప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ ఫుడ్ కూడా తినాలి. అయితే నేను వాస్తవం చెప్పాలంటే ఇక చాలు మనకి, వీళ్ళకి ఎంత మనం చేసినా 80% ఆర్ హ్యాపీ, 20% స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ, 20% పేరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ.
సో దాన్ని కూడా మనం ఎందుకు ఓవర్కమ్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ మా వైస్ ఛాన్సలర్తో మాట్లాడా. సార్ వద్దు సార్, మనం ఎంత కల్చర్ నేర్పించి హై ఇదని కాదు, ఓపెన్ చేద్దాం. మనకు ఆప్షన్ ఉంది, 2 మెస్లు ఉన్నాయి. సౌత్ చేసేద్దాం, నార్త్ సపరేట్ చేసేద్దాం. ఎస్, హీ హాజ్ యాక్సెప్టెడ్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఓన్లీ పర్టికులర్గా మన మాస్టర్ షెఫ్స్ కూడా మాట్లాడేసాం ఆల్రెడీ. దట్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. సో అవి చేపిస్తున్నాం. ఓకే. అండ్ నాన్ వెజ్కి ఏంటంటే స్పెషల్గా నేను వేరే ఒక కిచెన్ రెడీ చేపిస్తున్నాను. ఎవ్రీ సండే అన్లిమిటెడ్ నాన్ వెజ్, దానికి సపరేట్ చిన్న ఛార్జ్ తీసుకుంటాం, బట్ అన్లిమిటెడ్. ప్రతి సండే ఏదో పెట్టామంటే మళ్ళీ ఒక కప్పులో 2 పీసెస్ వద్దు, ఎందుకంటే తినే వయసు అది. పెడదాం, మంచి ఫుడ్ పెడదాం, మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టుకొని పిల్లల్ని చూసుకున్నామంటే ఆటోమేటిక్లీ మేడం, ఇప్పుడు మా కాలేజ్ రండి, మా యూనివర్సిటీకి రండి, మా యూనివర్సిటీ ఎన్నాళ్ళని అడుక్కుంటాం. కరోనా టైంలో మనది ఆల్మోస్ట్ ఆల్ అడ్మిషన్స్ ఇది లేదంటే ఈ యూనివర్సిటీ ఈ వాటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే మనకు కావాల్సిన లిమిటెడ్ సీట్లే మేడం. మనం ఓపెన్ చేసి రండి మా దగ్గర ఇన్ని సీట్లు లేదు మన దగ్గర కాన్సెప్ట్. అండ్ ఈ జూలై మంత్లో జూలై 1వ తారీఖు నుంచి హాస్టల్స్ ఓపెన్ అయిపోతాయి. మా ఒక్క యూనివర్సిటీ, ఏకంగా యూనివర్సిటీ ఏంటంటే జూలై మొత్తంలో కూడా ఇండక్షన్ క్లాసెస్, ఓరియంటేషన్ క్లాసెస్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వర్క్షాప్స్, ఈ 1 మంత్ ప్రోగ్రామ్ చేపిస్తాం. ఎందుకు? ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడుకున్నాం, మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, మనం లెట్ దెమ్ గో అండ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈజ్ డేటా సైన్స్, వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ, వాట్ ఈజ్ ఈసీ, వాట్ ఈజ్ మెకానికల్. ఓవరాల్గా పిల్లలు అర్థం చేసుకొనివ్వండి. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంతమంది ఏమంటారు, డేటా సైన్స్ మనకి వద్దు, డేటా సైన్స్ కావాలంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్నాక సార్ మాకు ఏలోకి మారుతాం సార్ అంటారు. సో మన దగ్గర మళ్ళీ చెప్తున్నాను మేడం, లిమిటెడ్ సీట్సే కానీ ఇంటర్నల్గా కోర్సులు చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మా దగ్గర ఏఐ అయిపోయింది, డేటా సైన్స్ అబ్బాయికి అవకాశం లేదంటే వాళ్ళ భవిష్యత్ అది. సో ఇప్పుడు సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీకి సంబంధించి యూజువల్గా పేరెంట్స్ చూసేది నాక్ అక్రిడేషన్ ఉందా, యూజీసీ ఏ గ్రేడ్ ఉంది అనేది. దీంతో పాటుగా ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, ఒక యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎలా ఉంది, హైయెస్ట్ టేక్ హోమ్ అనేది ఎలా ఉంది, పరాణం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నాక్ అగ్రిగేటెడ్ యూనివర్సిటీ అండి మాది. అండ్ మీకు ఒకటి చెప్తాను, ఇండస్ట్రీస్ ఇప్పుడు నాక్ గురించి ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి మనందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే ఏం జరుగుతుంది ఏంటి దాంట్లో. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్, వీఆర్ లిస్టెడ్ ఇన్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వైజు ఇది చెప్తారని చూసారా, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జరిగే యూనివర్సిటీ. దీంట్లో డబ్బులు ఇవ్వడాలు కానివ్వండి, డబ్బులు ఇన్వాల్వ్మెంట్తో ర్యాంకింగ్స్ అనేది ఉండవు, కొనరు, అసలు సమస్య లేదు, వాళ్ళు అనేది అసలు దాంట్లో కొనరు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ మేడం, అలా అని కాదు. ఎస్, సో ఇండస్ట్రీ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ మోస్ట్ ఇండస్ట్రీ యూనివర్సిటీస్ అన్నీ A++లు, అది కాదు. అక్రిడేషన్స్ ఏమేమి ఉండాలి, అన్ని అక్రిడేషన్స్తో పాటు ప్యాకేజ్ విషయం అంటున్నారు. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6.9 ఈజ్ ద యావరేజ్ ప్యాకేజ్ మేడం. టోటల్గా వచ్చేసి ఇది కరోనా బ్యాచ్, ఇప్పుడు పాస్ అవుతుంది వచ్చేసి కరోనా బ్యాచ్. చెప్పాను కదా, చాలా తక్కువ స్టూడెంట్స్ అయ్యారు రెసిడెన్షియల్. మనము కరోనా కన్నా ముందు ఈవెన్ రాజస్థాన్ కూడా రెసిడెన్షియల్ క్యాంపస్ మనది. అయితే కరోనా తర్వాత మనం డే స్కాలర్ స్కీమ్ ఇచ్చాం. ఇప్పుడంతా కరోనా ప్లేస్మెంట్ జరుగుతుంది, పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. మా దగ్గర టోటల్ ఆ బ్యాచ్ వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 277 280 ఉన్నారు. ఇన్ విచ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ వేర్ అరౌండ్ 220 దాకా ఎలిజిబిలిటీ ఉంది. ఆ 220లో ఒక 30 to 40 స్టూడెంట్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ MS. ఇది టోటల్ మన ప్లేస్మెంట్కి వచ్చి 180 వరకు ప్లేస్మెంట్స్కి వచ్చారు మేడం. 169 స్టూడెంట్స్ ఆర్ బీన్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. 100 ప్రతి యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని ఎందుకంటుందంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను చూస్తారా 180లో 169 ఆర్ బీన్ ప్లేస్డ్. ఈ 11 మెంబర్స్ కూడా ప్యాకేజెస్ వాళ్ళకి ప్లేస్ అయ్యారు. ప్యాకేజెస్ వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళకి సెకండ్ టీసీఎస్ వస్తుంది ఇప్పుడు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఈ ఎలిజిబిలిటీ ఉన్న 180 మెంబర్స్కి 180 మెంబర్స్ ప్లేస్ అయినట్టేగా. అండ్ టాప్ మోస్ట్ రీసెంట్ ప్లేస్మెంట్ జరిగింది, 31 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. సో ఫాల్స్ క్లెయిమ్స్ అవన్నీ ఉండవు మేడం, ఫాల్స్ క్లెయిమ్స్ ఇవన్నీ ఉండవు. బట్ 100% పిల్లలు ఎవరైతే CGPL మంచి పర్సెంటేజ్ CGPL మెయింటైన్ చేస్తారో మల్టిపుల్ జాబ్ ఆఫర్స్, ఒక జాబ్ కాదు మల్టిపుల్ జాబ్, టాప్ మోస్ట్ కంపెనీస్ జీబీఆర్ లాంటివి కానివ్వండి, ఎల్ఎన్టీ లాంటివి కానీ. ఇప్పుడు ఎల్ఎన్టీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతుందంతా కూడా ఎల్ఎన్టీ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్యారంటీంగ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఆల్ దిస్ క్రైటీరియాస్ వాట్ వీ సెడ్, ఎల్ఎన్టీ విల్ బీ ప్లేస్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఎల్ఎన్టీ, ఇన్ డిఫరెంట్ MNC కంపెనీస్. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి హూ ఆర్ ఎలిజిబుల్ SPSUలోకి రావాలి అనుకుంటే ఉండేటువంటి పర్సంటేజ్ ఏంటి, ఎవరెవరికి మీరు అక్కడ తీసుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైమ్స్ ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ ఇలాంటివనే ఉంటాయి, ఫీ కన్సెషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయా?
ఎస్ మేడం, అదే చెప్తున్నాను కదా. ఈ ఇయర్ దాదాపుగా జేకే సిమెంట్స్ 22 crores స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తుంది స్టూడెంట్స్కి. ఓకే. సో ప్రతి స్టూడెంట్ 60 to 80 మధ్యలో ఉన్న వాళ్ళకి 40%, 80 to 90% ఉన్న వాళ్ళకి 10th ఆర్ ఇంటర్మీడియట్ రెండిట్లో ఏ దాంట్లో ఒక దాంట్లో ఉన్నా కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఒక పెద్ద డ్రామా అయిపోయింది. ఇన్ని యూనివర్సిటీస్ అయిపోయినాయి. ఇన్ని యూనివర్సిటీస్లో ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు మేడం పిల్లలు? వాళ్ళు స్టూడెంట్సా లేకపోతే వాళ్ళు ఏమన్నా మెషిన్సా? సో ఇప్పుడు చెప్తారు మాకు ఈ స్కోర్లో వస్తే సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యూనివర్సిటీ దాంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే తీసుకుంటారా? లేదు కదా. ఫస్ట్ 10th ఉండాలి, తర్వాత ఇంటర్ ఉండాలి. ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళాలంటే మినిమం 10th 80, ఇంటర్మీడియట్ 80 ఉంటేనే కొన్ని కంపెనీస్ అసలు ఇంటర్వ్యూకి అలౌ చేస్తున్నాయి. సో మనం కూడా అదే క్రైటీరియాలో, ఎందుకంటే మనకు ఎస్పీ సెట్, ఇప్పుడు బిట్స్ సెట్ ఎట్లయితే ఎగ్జామ్ ఉండేదో బిట్స్ పిలానికి, మాది కూడా ఎస్పీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది. కానీ నేను యాక్చువల్లీ ఐఎమ్ ఎన్ని ఎగ్జామినేషన్స్ అల్టిమేట్లీ. సో ఆఫ్టర్ కరోనా వీ హ్యావ్ డిజాల్వ్డ్ ఇట్ ఇంటర్నల్ ఎవర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. అయితే పిల్లలకి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ చెప్పాను చూసారా, 60 to 80 మధ్యలో ఉంటే 40% స్కాలర్షిప్ స్ట్రైట్ అవే ట్యూషన్ ఫీజు పైన. 80 to 90 మధ్యలో ఉంటే 50% స్కాలర్షిప్. 90 అబవ్ ఉంటే మాత్రం 60% స్కాలర్షిప్. అంటే నేను ఇంకా మీకు ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ కలిసి చెప్పేస్తా. 90 అబవ్ ఉన్న వాళ్ళకి 1,80,000, 80 to 90 ఉన్న వాళ్ళకి 2 లక్షలు, 60 నుంచి 80 మినిమం 60% అయితే మనకు కావాలి ఇంటర్మీడియట్లో. ఇంటర్మీడియట్ కానీ 10th కానీ 60 ఉన్న వాళ్ళకి మనము 2,20,000, అది ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, అన్ని ఫీజులు కలుపుకొని. మెస్ కూడా ఉంది ఇందులో. అన్ని టోటల్ ఈవెన్ ఎగ్జామ్ సెమ్కి ఎగ్జామ్ ఫీజు అని తీసుకుంటారు మేడం, బుక్స్ ఫీజు అని సపరేట్గా తీసుకుంటారు. అవన్నీ ఏం లేవు, అన్నీ ఇంక్లూడెడ్ దీంట్లో ఉన్నాయి. ఇది కాకుండా ఎలాంటి ఎడ్యుటే ప్రోగ్రామ్ నేనేమంటానంటే, పిల్లలు ఇప్పుడే డిసైడ్ చేయకండి ఏ కోర్సులు. ఎస్ మీకు ఏ ఆప్షన్ కావాలో తీసుకోండి. సో నేనేమంటా అంటే ఇప్పుడే స్పెషలైజేషన్స్ కోర్సులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రండి. ఈ 1 month ఇండక్షన్ క్లాసెస్, ఓరియంటెడ్ క్లాసెస్ ఏవైతే జరుగుతాయో అవన్నీ జరిగిన తర్వాత లెట్ ద స్టూడెంట్ రియలైజ్. ఎందుకంటే మేడం ప్రతి టెక్నాలజీ చెప్తున్నా కదా హ్యాజ్ ఇట్ ఓన్ స్పెషాలిటీ. ఓన్లీ ఏ తీసుకుంటున్న సస్టైన్ అయితే మరి డేటా సైన్స్ ఎందుకుంది, సైబర్ సెక్యూరిటీ ఎందుకు, క్లౌడ్ టెక్నాలజీ ఎందుకుంది. ఇప్పుడు మెకానికల్లో కానివ్వండి, సివిల్లో కానివ్వండి, ఈసీలో కానివ్వండి, పెయింట్ టెక్నాలజీ మేము కొత్తగా పెయింట్ టెక్నాలజీ తీసుకొచ్చాం. డైరెక్ట్గా జేకేలో ప్లేస్మెంట్. పిల్లలు మినిమం టు మినిమం 7% CGPA పెట్టుకుంటే డైరెక్ట్గా మా యూనివర్సిటీ జేకేలో ఎంప్లాయ్మెంట్ అంటే, టాటాలో కానీ జేకేలో ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ గవర్నమెంట్ జాబ్ లెక్క మేడం. అయితే ఏంటి, పిల్లలు ఇప్పుడు మెకానికల్లో చేసేవాళ్ళు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ఎండలో తిరగాలి. మేము ఎండలో తిరుగుతాం, పేరెంట్స్ మేము ఎండలో తిరుగుతాం, మేమేమేమి తిరుగుతాం. కానీ మా వాడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐటీ కంపెనీలో ఉండాలి టాప్ మోస్ట్ దాంట్లో తప్పించి పేరెంట్స్ ఆర్ ఆల్సో నాట్ రియలైజింగ్. ఇప్పటికీ మా తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ తర్వాత మార్క్స్ వచ్చాయి, ఎంసెట్ కూడా రాసేసారు. కాబట్టి నెక్స్ట్ ఏ బెస్ట్ కాలేజ్, యూనివర్సిటీ ఏదైతే బాగుంటుంది అనే దాంట్లో బోల్డ్ అన్ని అట్రాక్టివ్గా కనిపిస్తున్నటువంటి ప్రకటనలు ఉన్నాయి, క్యాంపెయిన్లు ఉన్నాయి, పబ్లిసిటీలు ఉన్నాయి. ఆ తర్వాత నైబర్స్ చెప్పేది ఉంటుంది, పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది. ఇవన్నిట్లలో సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ వన్ అని పేరెంట్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని యూనివర్సిటీస్ ఆర్ ద బెస్ట్ అని చెప్పాను మేడం. యూనివర్సిటీ స్టేటస్ వచ్చిందంటేనే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. వాళ్ళొకప్పుడు కాలేజ్గా ఉండి వాళ్ళొకప్పుడు అకాడమిక్స్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే, ఎవరేం కొత్త వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎవరు పెట్టింది కాదు. సో ఎస్పీఎస్యు ఎందుకు చూస్ చేసుకోమంటానంటే, అందరిని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని తీసుకెళ్ళి నేనైతే ఎస్పీఎస్యూలో పెట్టుకోలేను కదా మేడం. నా మోటో ఏంటంటే మినిమం ఈ రోజు వరకు కూడా 60 to 80 మధ్యలో మా దగ్గర చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. మా దగ్గర మెజారిటీ 90 అబోవ్ స్టూడెంట్స్ని మేము ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, మాకు ఒకటి ఉంది, మంచి మెరిటో స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి, అక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి పిల్లలకి, మంచి మంచి ప్లేస్మెంట్స్తో పాటు. ఒక స్టూడెంట్ని 24 గంటలు భరించడం అనేది అంత విషయం కాదు మేడం, ఆర్డినరీ థింగ్ కాదు. ఇక్కడ వాళ్ళని 24 గంటలు క్యాంపస్లో మానిటర్ చేయాలి అంటే, అందులో 4 years మేనేజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఆన్ ఆర్డినరీ థింగ్. పేరెంట్స్కి ఇంతకన్నా సంతోషమైన వార్త ఏం కావాలి మేడం? మీ పిల్లలు మేము చూసుకుంటామండి, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాలు మా బాధలే మేము పడతాం. వాట్ ఎవర్ ఈస్ బీన్ ప్రామిస్ దే ఆర్ మెయింటైనింగ్. అది నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతుంది. క్యాంపస్లోనే వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి, అంటే మదర్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు, మేడం సార్ ఇద్దరే ఉంటారు. వాళ్ళ డాటర్ ఇక్కడ హైదరాబాద్లో ఐటీ కంపెనీ చేస్తుంది. సో మదర్ ఫాదర్ ఉంటే ఇల్లు ఎంత జాగ్రత్తగా ఉంటుంది, అంత జాగ్రత్తగా క్యాంపస్ ఉంటుంది. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎస్పీఎస్యూ గురించి ఇంత కాన్ఫిడెంట్గా, అండ్ ఇది 1వ సంవత్సరం కాదు మేడం, దిస్ ఇస్ మై 10th year. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ద యూనివర్సిటీ, ఐఎమ్ సో బాండెడ్ విత్ ద యూనివర్సిటీ, ఎమోషనల్లీ బాండెడ్ విత్ ద స్టూడెంట్స్. ఎక్కడ చూసినా పిల్లలు సంజీవ్ సార్ అని చెప్పి ఒకసారి తలుచుకుంటున్నారు. అరే ఎందువల్ల, అది ఏం చేసాం? అదే చెప్పాను చూసారా, నాన్ వెజ్ క్రేవింగ్స్ కూడా ఎలాగైతే సపరేట్ ఆల్టర్నేట్ చేపించి పెడుతున్నానో నేను,
చిన్న చిన్న ఆనందాలు మేడం. ఎడ్యుకేషన్ పరంగా మా ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఉన్నారు. మా ఫ్యాకల్టీస్ 80% ఫ్యాకల్టీ పిహెచ్‌డి హోల్డర్స్. వాళ్ళకి చదువుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దే విల్ వెల్ టేక్ కేర్ ఆఫ్ అకాడమిక్స్. Yeah. మనం ఈ చిన్న చిన్న ఆనందాలు చూసుకుంటుంటే చాలు పిల్లలకి. ఔటింగ్స్ ఎలా ఔటింగ్స్ ప్రాంప్ట్‌గా తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఈయన రానున్న రోజుల్లో ఏదైనా మూవీ గనక రిలీజ్ కాకపోతే గనక మన మన ఉన్న పరిచయాల్లో అది ప్లే చేపించి స్టూడెంట్స్‌ని ఇది కూడా ఒక చేయాలనే ఆలోచనలో నేను పెట్టుకొనున్నా. ఓకే. అండ్ యాక్చువల్లీ నేను ఇంకోటి అనుకున్నా. స్టూడెంట్స్ అండ్ పేరెంట్ పోలీసింగ్ అని. అంటే పేరెంట్ పోలీసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 600 మంది తెలుగు పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారండి. 600 మంది తెలుగు పేరెంట్స్ మా మీద వదిలేసి వెళ్ళిపోతున్నాం పిల్లల్ని. నేనేమంటాను, వాళ్ళ పిల్లల కోసం ఒక తల్లి ఒక తండ్రి, ఒక తల్లి ఒక తండ్రి అంటే 2 ఫాదర్స్ 2 మదర్స్. వాళ్ళు ఏంటంటే ఒక వారం పాటు ఉండండి క్యాంపస్లో. వారం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి. ఇంకో నలుగురు పేరెంట్స్ రండి. మీరు ఉండండి, సాయంత్రం మీరే మానిటరింగ్ చేయండి. అంటే మీ అబ్బాయి మా దగ్గర చదువుతుంటే ఒక వారం ఉన్నట్టు. మీ అబ్బాయిని ఒకనే చూడమంటలా. అసలు పిల్లలు ఏం చేస్తున్నారు క్యాంపస్లో, మీ పిల్లలకి ఏ రకమైన ఫుడ్ పెడుతున్నారు, పేరెంట్ మానిటరింగ్. అట్లీస్ట్ అప్పుడైనా సరే పిల్లలు ఇంకొంచెం కేర్ఫుల్గా. ఏంటంటే జనరేషన్ మారింది మేడం. ఆ జనరేషన్లో వేరు. ఆ జనరేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర నెగటివ్ కల్చర్ లేదు. ఎందుకంటే మన దగ్గర బిల్డింగ్స్ ఏదో 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్ 20 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉండి అని లేదు. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. మన దగ్గర ఇంకోటి ఏంటంటే క్లారిటీ. ఇక్కడ నిలబడితే దాదాపుగా మీకు చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు పిల్లలు కూర్చొని ఉంటే కనపడుతుంటుంది. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అదర్ ప్రైవసీస్ అండ్ ఆల్. బిల్డింగ్స్ వెనకాలో లేకపోతే నథింగ్ లైక్ దట్. ఇట్స్ ఆల్ హెల్దీ ఎన్విరాన్మెంట్. సాయంత్రము పొద్దున కూడా ఫ్యాకల్టీ వాళ్ళు ఫ్యామిలీస్ వాకింగ్ చేసుకుంటూ హాయ్ హలో చెప్పుకుంటూ. సో ఇట్స్ ఆల్ ఓపెన్గా ఉంటుంది. సో అంటే వై ఐఎమ్ అగైన్ అంటే వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ అ థింగ్ యూ గివ్, మీరు ఆ ఏజ్లో వాళ్ళకి ఎంత ఆపర్చునిటీ ఇవ్వగలిగితే దే ట్రై టు మిస్యూటిలైజ్ దట్. దాని బదులు మనం కేర్ఫుల్గా ఉండి ఆ పిల్లల్ని కూడా కేర్ఫుల్ పెట్టి మన ఎన్విరాన్మెంట్ సేఫ్ అంటే ఇట్లాంటివి పెడితే వాళ్ళకి ఆ చెడు ఆలోచనలు రావు. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఎస్పీఎస్యూకి కూడా. అండ్ మంచి ఒక డెసిషన్ తీసుకోవాలి కెరీర్ పరంగా వాళ్ళ పిల్లల కోసం. అంటే పేరెంట్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ కౌన్సిలింగ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.